వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 ఆంగ్ల నూతన సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళందరికీ పరమేశ్వరుడి అనుగ్రహము, శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహము, గణపతి అనుగ్రహము, ముక్కోటి దేవతల అనుగ్రహము కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభించాలని కోరుకుంటూ 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో గ్రహాల సంచారాన్ని బట్టి మేషాది ద్వాదశ రాశులకి ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, సంవత్సరం మొత్తం అద్భుతంగా అదృష్టం కలిసి రావాలంటే, తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఎలాంటి పరిహారాలు ఈ సంవత్సరం పాటించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం అంతా కలిసి రావాలంటే 12వ ఇంట్లో రాహు సంచారం ఉంది కాబట్టి మేషరాశి వాళ్ళు మంగళవార నియమం పాటిస్తే మంచిది. అంటే ఈ సంవత్సరం మంగళవారాలు వీలైనప్పుడల్లా ఉపవాసం ఉంటే మంచిది. మంగళవారం శివాలయంలో అభిషేకం చేయించుకుంటే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఒక్కసారి ఈ సంవత్సరం మొత్తం కలిసి రావడానికి రాహుగ్రహ వేదమంత్ర జపం చేయించుకొని రాహుకి హోమం చేయించుకోండి. దానివల్ల ఇంకా అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే అన్ని రకాలుగా శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవటానికి దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవటం, దుర్గా కవచం వినటం ద్వారా 2024 మొత్తం అత్యుత్తమమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. 2024 సంవత్సరంలో అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. వృషభ రాశి వాళ్ళకి 2024లో చాలా వరకు అత్యద్భుతంగా ఉంది. కష్టే ఫలి అన్న ఒక్క సూక్తిని నమ్ముకుంటే మాత్రం 2024 సంవత్సరంలో వృషభ రాశి స్త్రీ పురుషులకి తిరుగులేదు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సంవత్సరం మొత్తం కలిసి రావాలంటే మంగళవార నియమం, గురువార నియమం పాటించాలి. అంటే మంగళ గురువారాల్లో ఉపవాసం ఉండాలి. అంటే రాత్రికి ఆహారం స్వీకరించకుండా ఫలహారం తీసుకోవటం లాంటివి చేస్తే మంచిది. అలాగే ఈ సంవత్సరం గురుగ్రహానికి జపము హోమము చేయించుకోండి. గురుగ్రహ వేదమంత్ర జపం చేయించుకొని గురుహోమం చేయించుకుంటే వృషభ రాశి వాళ్ళకి అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే మీకు వీలైనప్పుడు పరమేశ్వర ఆలయంలో ఈ సంవత్సరం ప్రదక్షిణలు చేస్తూ ఉండండి. ప్రతిరోజు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని చదివినా విన్నా వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. ఇక మొత్తం మీద పరిశీలిస్తే మిథున రాశి స్త్రీ పురుషులిద్దరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరం 2024 మంచి యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి. గత సంవత్సరం కంటే చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలు తెలివితేటలకు తోడుగా గ్రహబలం కూడా తోడవటం వల్ల మీకు ఎదురు లేకుండా ఉంటుంది. మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా జీవితం సాగిపోతూ ఉంటుంది. అనుకున్న విధంగా జీవనం ఉండటం వల్ల సౌఖ్యంగా ఆనందంగా జీవితాన్ని కొనసాగించగలుగుతారు. అయితే ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగాలంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు వచ్చే అవాంతరాలు పోగొట్టుకోవటానికి గురువార నియమం పాటించాలి. అంటే గురువారం పూట ఉపవాసం ఉండటం మంచిది. మీ మీద నరఘోష ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళు వీలైనప్పుడల్లా శివాలయ దర్శనం చేసుకొని ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకుంటే మంచిది. ఒకసారి శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకుంటే అన్ని రకాలుగా అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఒక్కసారి గురుగ్రహ వేదమంత్ర జపము హోమము చేయించుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలిగి 2024 సంవత్సరం మొత్తం విశేషమైనటువంటి యోగదాయకమైన ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం చేసుకోవాల్సిన పూజలు ఏంటంటే, ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉండటం వల్ల ప్రతి ఒక్కరికి మీ మీద ఈర్ష్య, అసూయ, ద్వేషము, నరపీడ, ఎదుటి వాళ్ళ ఏడుపులు ఇలాంటివి ఎక్కువ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటివేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి, ఎదుటి వాళ్ళ ఏడుపులు మీకు తగలకుండా ఉండటానికి
మంగళవారము శనివారము ఉపవాసం ఉండండి. ఈ 2 రోజులు ఉపవాసం ఉంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే వీలైతే ఒకసారి శివాలయంలో శివాభిషేకం చేయించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. దాంతోపాటుగా నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తూ ఉండండి. వీలైనప్పుడు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. అంటే మీ మీద ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉంటుంది, అసూయ ఎక్కువ ఉంటుంది. ఆ అసూయకు సంబంధించిన దోషాలన్నీ తొలగిపోవాలంటే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. వెల్లుల్లి ఎప్పుడూ కూడా దగ్గరుంచుకోవాలి. ఇవి పాటించడం ద్వారా కర్కాటక రాశి వాళ్ళకి 2024 మొత్తం కూడా తిరుగుండదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి సింహరాశి. అలాగే 2024 సంవత్సరం మొత్తం విశేషంగా అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా సింహరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ మీద అపనిందలు రాకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉండాలి. ఈ నియమాలు పాటిస్తే మాత్రం 2024 సంవత్సరం మొత్తం కూడా సింహరాశి వాళ్ళకి అపజయం అనేది లేకుండా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న ఒడిదుడుకులు, చిన్న చిన్న ఆందోళనలు, చిన్న చిన్న ఇబ్బందులు రాకుండా ఉండటానికి సింహరాశి వాళ్ళు మంగళవార నియమం, శనివార నియమం ఈ సంవత్సరం పాటించాలి. అంటే మంగళవారం శనివారం ఉపవాసాలు ఉంటే సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే వీలైనప్పుడు ఒక్కసారి శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. అలాగే ప్రతిరోజు పంచాక్షరి మంత్ర జపం చేసుకుంటే మంచిది. నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అనునిత్యము ఎల్లవేళలా మీకు వీలైనప్పుడల్లా జపించుకోవడం ద్వారా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శనిగ్రహానికి రాహుగ్రహానికి జపాలు చేయించుకోండి. శనిగ్రహ జపము రాహుగ్రహ జపము చేయించుకున్నట్లయితే 2024 సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కన్యారాశి. సంవత్సరం మొత్తం విశేషంగా యోగించాలంటే కన్యారాశి వాళ్ళు ఎలాంటి పూజలు నిర్వహించుకోవాలో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మొత్తం మీద పరిశీలిస్తే కన్యారాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం మొత్తం కూడా రాహు బలము కేతువు బలము తక్కువగా ఉన్నప్పటికీ దేవగురువు అయినటువంటి బృహస్పతి బలం చాలా బాగుండటం వల్ల, మే నుంచి భాగ్యములో గురువు సంచారం వల్ల, షష్టంలో శని సంచారం వల్ల ఎలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ తొలగింపజేసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోగలుగుతారు. అయితే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలగాలంటే కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరం మంగళవార నియమాలు పాటించాలి. అంటే మంగళవారం ఉపవాసం ఉండటం మంచిది. రాహుకేతువుల బలం తక్కువగా ఉంది కాబట్టి రాహుగ్రహానికి జపము, కేతుగ్రహానికి జపము చేయించుకున్నట్లయితే సంవత్సరం మొత్తం కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రాహుకేతువుల బలం పెరగటానికి ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని వీలైనప్పుడల్లా చదవటం లేదా వినటం ద్వారా కన్యారాశి వాళ్ళు 2024 సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి పూజలు నిర్వహించుకోవాలో, ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. కాబట్టి తులారాశి స్త్రీ పురుషులు తిరుగులేని విధంగా 2024లో విజయ పథంలో ముందుకు దూసుకు వెళతారని చెప్పటంలో ఏమాత్రమూ సందేహం లేదు. అయినప్పటికీ నరఘోష ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి, మిమ్మల్ని చూసి ఏడ్చేవాళ్ళు పెరుగుతారు కాబట్టి, ఈర్ష్య అసూయ ద్వేషం అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ మిమ్మల్ని ఏం చేయకుండా మంగళవారం గురువారం వీలైనప్పుడల్లా ఉపవాసం ఉంటూ ఉండండి. అలాగే మాస శివరాత్రి ఎప్పుడు వచ్చినా సరే శివాభిషేకం చేయించుకోండి. అలా చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. అలాగే ఈశ్వరుడికి సంబంధించినటువంటి చంద్రశేఖరాష్టకాన్ని కానీ శివపంచాక్షరి స్తోత్రాన్ని కానీ ఈ సంవత్సరం మొత్తం చదవటం లేదా వినటం ద్వారా తులారాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. నరదృష్టి శత్రుబాధల్ని తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి 2024 సంవత్సరంలో సంవత్సరం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలో, ఎలాంటి పరిహారాలు పాటించాలో
ఎటువంటి మంత్రాలు జపించుకోవాలో మొత్తం మీద పరిశీలిస్తే వృశ్చిక రాశి స్త్రీ పురుషులకు ప్రధానంగా గురుబలం అనేది విశేషంగా సహకరించడం వల్ల పూర్తిగా అనుకూల వాతావరణాన్ని పొందుతారు. జీవనం సౌఖ్యంగా ఉంటుంది. చాలా వరకు కూడా అర్ధాష్టమ శని ప్రభావం కంటే, అర్ధాష్టమ శని దోషం కంటే గురుబలం అనేది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి గురుబలం వల్ల 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో వృశ్చిక రాశి స్త్రీ పురుషులు సకల సౌఖ్యాలను సిద్ధింపజేసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో మంచి సత్ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరం మొత్తం కలిసి రావాలంటే మంగళవార నియమాలు పాటించాలి. మంగళవారం ఉపవాసం ఉండటం మంచిది. అలాగే శనిగ్రహానికి, రాహుగ్రహానికి, కేతుగ్రహానికి వృశ్చిక రాశి వాళ్ళు జపాలు చేయించుకుంటే గనక ఉత్తమ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా మాత్రం శనిగ్రహానికి జపం చేయించుకోవటం ద్వారా అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, అలాగే హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని చదువుకోవటం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళు 2024 సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో సంవత్సరం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి పూజలు నిర్వహించుకోవాలో, ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఈ సంవత్సరం మొత్తం ధనుస్సు రాశి వాళ్ళు ఉత్తమ ఫలితాలు కలగాలంటే ప్రధానంగా మీ ఉన్నతిని చూసి ఓర్వలేకపోవటం, నరఘోష పెరగటం, ఎదుటి వాళ్ళ ఏడుపులు రావటం ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి అలా జరగకుండా ఉండటానికి శివాలయంలో ఈశ్వరుడికి వీలైనప్పుడల్లా అభిషేకం చేయించుకుంటూ ఉండండి. నెలకొకసారి రుద్రాభిషేకం చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మంగళవారం రోజు ఎవరికైనా అన్నదానం చేస్తూ ఉండండి. ఈ పరిహారం పాటిస్తే ఈ సంవత్సరం మొత్తం ధనుస్సు రాశి వాళ్ళు సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ సంవత్సరం విశేషంగా యోగించాలంటే ప్రతిరోజు కూడా ధనుస్సు రాశి వాళ్ళు అమ్మవారికి సంబంధించిన, ప్రధానంగా లక్ష్మీదేవికి సంబంధించిన ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అలాగే ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్న ధనుస్సు రాశి వాళ్ళు ఈ 2024 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవడంతో పాటుగా వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవచ్చు. ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. 2024 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, సంవత్సరం మొత్తం ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో 2024 సంవత్సరంలో మకర రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే ఈ సంవత్సరం మొత్తం ఏ పని చేసినా మకర రాశి వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఆ పని చేస్తూ ఉంటారు. పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి వారినైనా సరే లొంగ తీసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం లభిస్తాయి. అలాగే ఆదాయం అనేటటువంటిది బహుముఖాలుగా ఉంటుంది. అనేక మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకుంటారు. అలాగే ఒడిదుడుకులు లేనటువంటి జీవితం కొనసాగుతూ ఉంటుంది. మీ మాట, మీ కుటుంబంలో సభ్యుల మాట ఒకటే అన్నట్లుగా కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది. మీ నమ్మకము, మీ ఆత్మ బలము మిమ్మల్ని సదా కాపాడుతూ ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. విపరీతమైనటువంటి ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అలాగే మీ పేరు ప్రఖ్యాతులు లోకం గుర్తిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న జీవితం వేరు, ఇక నుంచి ఉన్న జీవితం వేరు అన్నట్లుగా ఒక్కసారిగా మీరు మీ రంగంలో పాపులర్ అయిపోయేటటువంటి అవకాశం మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే సాంఘిక పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే అధికారుల యొక్క మెప్పు పొందుతారు. మీరు ఎక్కడ పని చేస్తున్నా సరే మీ పై అధికారులు మీకు పూర్తిగా అనుకూలంగా మారిపోతూ ఉంటారు. అలాగే అన్న పానీయాలకు లోటు ఉండదు. స్వశక్తితో జీవితంలో ఎదగటానికి చేసేటటువంటి ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. మీ సామర్థ్యం అనేటటువంటిది బయటికి వచ్చి అఖండ విజయప్రాప్తిని ప్రతి రంగంలో సిద్ధింపజేసుకుంటారు. మీరు ఎంతగా దైవారాధన చేస్తారో ఈ సంవత్సరం అంతగా అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. ఇతరులకి మహోపకారం చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీలో పరమేశ్వరుడి కృప ప్రవేశించి మీరు సాధించలేనటువంటి కార్యాలు ఏవీ లేకుండా
ప్రతి పనిలో అద్భుతమైనటువంటి పురోభివృద్ధిని సాధిస్తారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా మెరుగుగా ఉంటుందని చెప్పుకోవాలి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. భూములు, స్థలాలు, పొలాలు, ఇళ్ళు ఇలాంటివి కొనుగోలు చేసే యోగం మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. అలాగే ప్రయాణాల్లో మాత్రం ఒక్కొక్కసారి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే ప్రయాణాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. మొత్తం మీద మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం పరిపూర్ణమైనటువంటి దైవ బలం వల్ల విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చే సూచనలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. మీరు తిరుగులేని విధంగా ముందడుగు వేస్తారు. ఒక్కొక్క రంగాన్ని తీసుకున్నట్లయితే మకర రాశి ఉద్యోగ రంగం వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ దేవగురువైనటువంటి బృహస్పతి బలం మేనించి ఉంటుంది కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే మీ ఉద్యోగ రంగంలో అలసట ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే దూర ప్రాంతాలకి ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్లు లభించే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. ద్వితీయార్థంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు ప్రథమార్థంలో కంటే ఉద్యోగస్తులకి ద్వితీయార్థంలో ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మంచి జీతంతో పాటుగా ఇంక్రిమెంట్స్ వచ్చేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మంచి హైక్తో కంపెనీలు మారేటటువంటి యోగము కూడా మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో కనిపిస్తోంది. నిరుద్యోగులకి ఖచ్చితంగా మే నెల తర్వాత మంచి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు లభించే యోగం ఉంది. జీవన సౌఖ్యం ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగం టెంపరీగా ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉద్యోగం పర్మనెంట్ అయ్యే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే కార్మికులకు కూడా పూర్తిగా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం మహోన్నతమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే రాజకీయ నాయకులకి శని బలం వల్ల తిరుగుండదు. ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ శని రాజకీయాల్లో యోగాన్ని కలిగింపజేస్తాడు. మీ మాట ప్రతి విషయంలో కూడా ఒక బాణంలాగా పనిచేస్తూ ఉంటుంది. మీ మాటకు తిరుగులేని విధంగా విజయాలు సాధిస్తారు. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉంటారు. సాంఘికంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పార్టీలో మీకు మంచి పేరుంటుంది, ప్రజల్లో పేరుంటుంది. ఏదో ఒక పదవి మీకు ఖచ్చితంగా లభించే యోగం ఉంది. ఎన్నికల్లో విజయం ఖచ్చితంగా లభిస్తుంది. కాకపోతే ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని దెబ్బతీయాలని రాజకీయాల్లో కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి. మీరు ఖచ్చితంగా రాజకీయ రంగంలో మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం సంచలనాలు నమోదు చేస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా మాత్రం కొంచెం ఈ సంవత్సరం దెబ్బతినే సూచనలు ఉన్నాయి. ఇక కళారంగం విషయానికి వస్తే కళాకారులకు మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. సినిమా, టీవీ రంగాల్లో ఉన్నటువంటి నటీనటులకి, గాయనీ గాయకులకి, టెక్నీషియన్స్కి అవకాశాలు కొత్తవి వచ్చి సద్వినియోగం చేసుకొని కళారంగంలో స్థిరత్వాన్ని పొందుతారు, విజయాలు సాధిస్తారు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల అవార్డులు, రివార్డులు పొందే యోగం మకర రాశి కళాకారులకు చాలా ఎక్కువగా ఉంది. నూతన వాహనం కొంటారు, గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. అలాగే ప్రజల్లో కూడా మీకు పేరు పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కళాకారులకు మకర రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా 2024 సంవత్సరంలో తిరుగులేని విజయాలు లభిస్తాయి. ఇక వ్యాపార రంగం విషయానికి వస్తే మకర రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం శని బలం వల్ల చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఏలినాటి శని ఉన్నప్పటికీ శని స్వక్షేత్రగతుడై ఉండటం వల్ల చాలా వరకు మకర రాశికి యోగిస్తూ ఉంటాడు. కాబట్టి బంగారం, వెండి వ్యాపారం చేసే వాళ్ళకి ఆగస్టు నెల తర్వాత నుంచి మకర రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఆగస్టు వరకు కొంతవరకే లాభాలు వస్తాయి, ఆగస్టు తర్వాత మంచి లాభాలు వస్తాయి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి సమయం. రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండంగా ధనలాభం గడించే అవకాశం మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉంది. అలాగే బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం పూర్తి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా సరుకులు నిల్వ చేసి అమ్మే వాళ్ళకు కూడా విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి. అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, స్పెక్యులేషన్. ఈ స్పెక్యులేషన్ చేసే వాళ్ళకు కూడా పూర్తిగా లాభాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా బిల్స్ త్వరగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాయింట్ వ్యాపారస్తులు భాగస్వాములతో సఖ్యత వల్ల వ్యాపారంలో రాణిస్తారు. మకర రాశి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం పార్ట్నర్షిప్ బిజినెస్ చాలా అద్భుతంగా ఉంటుంది. పార్ట్నర్షిప్ చేస్తే మంచి లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఆగస్టు వరకు ఒక మాదిరి లాభాలు వచ్చినా
సెప్టెంబర్ నుంచి షేర్ మార్కెట్ పీక్స్లోకి వెళుతుంది. సెప్టెంబర్ నుంచి మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. హోల్సేల్ వ్యాపారులకు, రిటైల్ వ్యాపారులకు కూడా మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి లాభాలు కనిపిస్తున్నాయి. రైస్ మిల్లర్లకు కూడా పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. వ్యాపార రంగంలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకొని వ్యాపార పరంగా 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి గురుబలం అనేటటువంటిది ఏప్రిల్ వరకు తక్కువగా ఉంది కాబట్టి ఏప్రిల్ వరకు చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రథమార్థంలో మాత్రం విద్యారంగం సామాన్యంగా ఉంటుంది. మే నెల నుంచి మకర రాశి విద్యార్థులకు తిరుగుండదు. పట్టిందల్లా బంగారం. ఏ ఎగ్జామ్ రాసినా బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు సాధించి కావలసిన స్కూళ్ళల్లో లేదా కావలసిన కాలేజీల్లో సీట్లు పొందేటటువంటి యోగం మే నెల నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తోంది. అలాగే సెప్టెంబర్ నుంచి అయితే కనుక ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. హైయర్ ఎడ్యుకేషన్లో టాప్ లెవెల్కి వెళ్తారు. ఫారిన్ వెళ్ళి చదువుకోవాలనే కోరికలు కూడా సెప్టెంబర్ నుంచి బ్రహ్మాండంగా నెరవేరుతాయి. కాబట్టి మొత్తం సంవత్సరం పరిశీలిస్తే ఏప్రిల్ తర్వాత నుంచి మకర రాశి విద్యార్థులకు తిరుగులేదు. విశేషంగా విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అత్యుత్తమ స్థాయికి ఎదుగుతారు. ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే వ్యవసాయదారులకి మొదటి పంట కంటే రెండో పంట బాగా పండుతుంది. వ్యవసాయదారులకి సెప్టెంబర్ నుంచి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. రుణాలు తీరిపోయి రుణాల బారి నుంచి బయటపడి విముక్తులవుతారు. అలాగే సెప్టెంబర్ నుంచి కౌలుదారులకి తిరుగులేని విధంగా లాభాలు వస్తూ ఉంటాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువుల వ్యాపారం చేసేటటువంటి మకర రాశి వాళ్ళకి ఆగస్టు వరకు సాధారణ ఫలితాలు కనిపించిన సెప్టెంబర్ నుంచి ఒక్కసారిగా లాభాలు అత్యున్నత స్థాయిలో ఉంటాయి. విపరీతంగా లాభాలు పొందే యోగం ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసే వాళ్ళకి సెప్టెంబర్ నుంచి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే కోళ్ల ఫారం చేసే వాళ్ళకు కూడా మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగా లాభసాటిగా ఉంటుంది. ప్రభుత్వ సహాయం పరిపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం తిరుగులేదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక మకర రాశి స్త్రీల విషయానికి వస్తే మకర రాశి స్త్రీలకి ఈ సంవత్సరం జన్మంలో శని సంచారం ఏలినాడు శని ఉన్నప్పటికీ శని స్వక్షేత్ర స్థితి వల్ల తిరుగుండదు. మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా మకర రాశి స్త్రీలకు అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో కూడా మీ మీద గౌరవము, అభిమానము పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ పనైనా సరే దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఇతరుల యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభించడం వల్ల మంచి సత్ఫలితాలు అందిపుచ్చుకుంటారు. ఆగస్టు వరకు స్వల్పంగా కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ సెప్టెంబర్ నుంచి కుటుంబ సమస్యలు కూడా ఉండవు. కుటుంబంలో సౌఖ్యమైనటువంటి జీవనం సెప్టెంబర్ నుంచి కనిపిస్తూ ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మకర రాశి స్త్రీలు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలాగే ఈ మకర రాశి స్త్రీలకి స్థిరాస్తుల యోగం కూడా ఈ సంవత్సరం కనిపిస్తోంది. మీ పేరున స్థిరాస్తులు కొనే యోగం ఎక్కువగా ఉంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. ఎవరు కూడా మాటకు ఎదురు చెప్పరు. ఒకరినొకరు అర్థం చేసుకొని సమన్వయ భావంతో భార్యాభర్తలు ముందడుగు వేస్తూ ఉంటారు. అలాగే గతంలో ఎడబాటుతో ఉన్నటువంటి మకర రాశి దంపతులు కూడా ఈ సంవత్సరం కలిసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగాలలో ఉన్నటువంటి మకర రాశి స్త్రీలకి స్థానచలనం అనేటటువంటిది కనిపిస్తోంది. అది కూడా ఆగస్టులోపే స్థానచలనం కనిపిస్తోంది. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ యోగం అనేది మకర రాశి స్త్రీలకి ఆగస్టు నెలలోపే కనిపిస్తోంది. అలాగే మకర రాశి స్త్రీలకి వివాహం కావలసిన వాళ్ళకి సెప్టెంబర్ తర్వాత ఖచ్చితంగా ఈ సంవత్సరం వివాహాలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గర్భిణీ స్త్రీలకి ఆగస్టు లోపైతే మాత్రం పుత్ర సంతానం అంటే అబ్బాయి పుట్టడానికి, ఆగస్టు తర్వాత అయితే మాత్రం స్త్రీ సంతానం అంటే అమ్మాయి పుట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి స్త్రీలకు కూడా మహోన్నతంగా ఉంది. 2024లో మకర రాశి స్త్రీలు తిరుగులేని విధంగా మంచి శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారు. మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి స్త్రీ పురుషులకి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. 2024 సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ ఏలినాటి శని ఇచ్చే చెడు ఫలితాలు తగ్గిపోతాయి. ఆఖరి దశలో ఉన్నాడు, అందులోనూ స్వక్షేత్రంలో ఉన్నాడు. ఖచ్చితంగా మీకు మంచి చేయటం అనేది ఏలినాటి శని ప్రారంభిస్తాడు. అలాగే సౌఖ్యమైనటువంటి కుటుంబ జీవితం ఉంటుంది. దాంతోపాటుగా సాంఘికంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మానసికంగా ఉన్నత స్థితిని పొందుతారు.
మీ మీద ఈర్ష్యా ద్వేషము ఎదుటి వాళ్ళకి పెరిగే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే మీకు సంవత్సర ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళ ఏడుపు మీ మీద పనిచేస్తూ ఉంటుంది. నరపీడ, దిష్టి ఇలాంటివి పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. అలాంటి విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రతిభా పాటవాలతో మకర రాశి వాళ్ళు తిరుగులేని విధంగా 2024 సంవత్సరంలో చక్రం తిప్పుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ నరపీడ, దిష్టి దోషం ఇవన్నీ పోగొట్టుకోవటానికి, ఎదుటి వాళ్ళ ఏడుపు లేకుండా ఉండటానికి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి సోమవారం, మంగళవారం నియమాలు పాటించాలి. అంటే వీలైనప్పుడు సోమవారం, మంగళవారం ఉపవాసం ఉంటే మంచిది. అలాగే వీలైనప్పుడల్లా ఒక్కసారి శివాభిషేకం చేయించుకుంటూ ఉండండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. శనిగ్రహ జపం చేయించుకోండి. శనిగ్రహ వేదమంత్ర జపం చేయించుకొని నువ్వులు దానం ఇచ్చుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే దీంతో పాటుగా ఆంజనేయ స్వామికి సంబంధించిన శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సుందరకాండ కానీ, హనుమాన్ చాలీసా కానీ శ్రవణం చేయటం ద్వారా ఈ సంవత్సరం మొత్తం అత్యుత్తమమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. మకర రాశి వాళ్ళు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి 2024 సంవత్సరంలో సంవత్సరం అంతా విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలో, ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. దైవ బలం, జాతక బలం వల్ల మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వచ్చి మంచి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకుంటారు. అయితే కుంభరాశి వాళ్ళు ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో మాత్రం కొంచెం అప్రమత్తంగా వ్యవహరించడం అవసరం. మీ వెనక గోతులు తీసే వ్యక్తుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలు కలగాలంటే మంగళవార నియమం, శనివార నియమం పాటించాలి. అంటే మంగళవారం, శనివారం ఉపవాసం ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ సంవత్సరం మొత్తం అనుకూలించాలంటే దేవగురువైన బృహస్పతికి, రాహువుకి జపాలు చేయించుకోండి. గురువుకి, రాహువుకి జపాలు చేయించుకుంటే ఈ సంవత్సరం మొత్తం కుంభరాశి వాళ్ళు అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకుంటారు. అలాగే కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం విశేషంగా యోగించాలంటే ప్రతిరోజు కూడా ఓం నమో నారసింహాయ అనేటటువంటి నరసింహస్వామి మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు చదవటం కానీ, వినటం కానీ చేయండి. ఇలా చేయటం ద్వారా కుంభరాశి వాళ్ళు ఇంకా అత్యుత్తమమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు లేకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి 2024 సంవత్సరంలో సంవత్సరం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఎలాంటి పూజలు చేసుకోవాలో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మీనరాశి స్త్రీ పురుషులిద్దరికీ మొత్తం మీద పరిశీలిస్తే చాలా మంచి యోగదాయకమైనటువంటి సంవత్సరంగా 2024 ఆంగ్ల సంవత్సరాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మీ కష్టానికి తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది. తెలివితేటలు సద్వినియోగపడతాయి. మీకు ఎన్ని తెలివితేటలున్నా అవి సద్వినియోగపడితేనే ఉపయోగం. ఆ తెలివితేటలు సద్వినియోగం చేసుకునేటటువంటి సంవత్సరంగా 2024 సంవత్సరాన్ని చెప్పుకోవాలి. అలాగే జీవన లాభం బాగుంటుంది, ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. గత సంవత్సరం కంటే పూర్తిగా అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి. ఏలినాటి శని ఉన్నప్పటికీ దానివల్ల పెద్దగా ఇబ్బందులే ఉండవు. గురుబలం ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇతర గ్రహాల యొక్క అనుగ్రహం వల్ల విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకుంటారు. సంవత్సరం మొత్తం ఉత్తమ ప్రయోజనాలను అందిపుచ్చుకుంటారు. మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం మీ మీద ఈర్ష్య, అసూయ, నరఘోష, దిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు ఇవేవీ లేకుండా ఉండటానికి శనివార నియమాలు, మంగళవార నియమాలు పాటించాలి. అంటే శనివారం, మంగళవారం ఉపవాసం ఉండటం మంచిది. అలాగే వీలైనప్పుడు శివాలయంలో శివాభిషేకం చేయించుకోవాలి. శనిగ్రహానికి జపము, రాహుగ్రహానికి జపము, కేతుగ్రహానికి జపము చేయించుకోండి. ఈ 3 గ్రహాలకి జపం చేయించుకుంటే మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం తిరుగుండదు. అలాగే వీలైనప్పుడు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు స్నానం చేశాక ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. దానితో పాటుగా సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవటం లేదా వినటం ద్వారా కూడా ఈ సంవత్సరం మొత్తం మీనరాశి వాళ్ళు అత్యుత్తమమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి.
మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.